హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాప్టర్ 2 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. పబ్లిక్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయో అలాంటి మోడల్స్ డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనం లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, డిఫరెంట్ మోడల్స్ అనేవి డిస్కస్ చేశాము కదా. ఇప్పుడు మోడల్ 3 సమ్ అనేది డిస్కస్ చేద్దాము. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ చూద్దాము విత్ మోడల్ సొల్యూషన్స్, విత్ సొల్యూషన్స్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మోడల్ 3 క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ π/4, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్ ఆఫ్ 3x² + 10xy + 3y² = 9. ఫైండ్ ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్ అన్నారు. అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఒరిజినల్ ఈక్వేషన్ అన్నట్టు. ఒకవేళ ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చింది ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్ అన్నట్టు. మనం ఈ చాప్టర్లో ఈ మోడల్ డిస్కస్ చేయాలి అంటే మనం ఈ మోడల్లో మనం ఎలాంటి ఫార్ములాస్ యూస్ చేస్తామో అవి తెలుసుకోవాలండి. ముందుగా ఇది అనేది చాలా ఈజీ అండి. 1B టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఫార్ములాస్ వస్తాయో తెలుసుకుందాము. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ వై రాసుకోవాలండి. ఎక్స్ డాష్ వై డాష్ ఇలా బాక్స్ గీసుకోవాలి. ఇక్కడ కాస్ థీటా, ఇక్కడ కాస్ థీటా, ఇక్కడ సైన్ థీటా, ఈ బాక్స్లో సైన్ థీటా, ఇక్కడ మైనస్ పెట్టాలండి. ఈ ఎక్స్ డాష్ వై డాష్ అనేవి న్యూ కోఆర్డినేట్స్, ఎక్స్ వై అనేవి ఓల్డ్ కోఆర్డినేట్స్ అండి. మనకి క్వశ్చన్లో ఫైండ్ ద ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్ అంటే ఎక్స్ వై యూస్ చేస్తూ సింప్లిఫై చేయాలండి. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఎక్స్ డాష్ వై డాష్ యూస్ చేస్తూ చేయాలి. ఎలా యూస్ చేయాలి ఇక్కడ చూసుకుందాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రోనే చూడాలండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా. ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా. వై ఈజ్ ఈక్వల్ టు x dash sin theta plus y dash cos theta. x dash sin theta plus y dash cos theta. అదే ఇదేమో ఫైండ్ ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్ వెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ అన్నప్పుడు ఇవి యూజ్ చేయాలి. ఇక్కడ ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ వెన్ ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ అంటే ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ఈజ్ ఈక్వల్ టు. అప్పుడు ఫార్ములాస్ ఎలా వస్తాయండి? ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇలా చేయాలి, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇలా మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా అవుతుంది, మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఈ ఫార్ములాస్ యూస్ చేసి మనము ఇచ్చిన క్వశ్చన్ అనేది సింప్లిఫై చేయాలండి. చాలా ఈజీ అండి. మనం ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అవి రాసుకోవాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి? ఫైండ్ ద ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ గివెన్ అని ఇచ్చారు. అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఒరిజినల్ ఈక్వేషన్. గివెన్ ద ఒరిజినల్ ఈక్వేషన్ సొల్యూషన్ అండి ఇది. గివెన్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ 3x² + 10xy + 3y² = 9. ద యాంగిల్ థీటా ఎంత ఇచ్చారండి? ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు π/4. మనకి క్వశ్చన్లో ఇచ్చిన దాని ఈ ఎక్స్ డాష్ వై డాష్ యూస్ చేసి ఫార్ములాస్ రాసుకోవాలండి. ఏమి ఇచ్చారు? ఫైండ్ ద ట్రాన్స్ఫార్మర్ అన్నాడు కాబట్టి మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా, ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఇక్కడ మనకు టీటా అంటే ఏంటండి?
π/4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ కాస్ π/4 ఏమవుతుందండి 1/√2 మైనస్ వై డాష్ సైన్ π/4 ఏమవుతుందండి 1/√2. ఇది సింప్లిఫై చేస్తే ఎల్సిఎం √2 వస్తుందండి, ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ డాష్ సైన్ 45 అయితే 1/√2 మైనస్ వై డాష్ కాస్ 45 అంటే 1/√2. √2 కామన్ ఎల్సిఎం వస్తుందండి, ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ వస్తుందండి. ఇప్పుడు ఈ ఎక్స్ డాష్ ప్లస్ వై ఎక్స్ వై వాల్యూస్ మనం ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎలా వస్తుందండి 3 ఇంటూ ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ √2 ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ √2 3 ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9. ఇచ్చిన ఒరిజినల్ ఈక్వేషన్లో ట్రాన్స్ఫార్మ్డ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదండి, మిగతాదంతా చాలా ఈజీ, సింప్లిఫికేషన్ ప్రాసెస్ అండి. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏముందండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో. ఇక్కడ ఒకసారి ఫార్ములాస్ రాసుకుందామండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములాస్ యూస్ చేసి సింప్లిఫికేషన్ చేయాలండి, చాలా ఈజీ అండి, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సింప్లిఫికేషన్ చూస్తే 3 ఇంటూ ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ మైనస్ 2x డాష్ వై డాష్ బై √2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ వై డాష్ స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ డాష్ ఇంటూ వై డాష్ బై √2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందండి, ఈక్వల్ టు 9. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయాలండి. అన్నిటికీ కామన్ √2 అండి డినామినేటర్. ఈ √2 ఇటు వెళ్తే కామన్ ఎల్సిఎం చేస్తే 2 వస్తుందండి. ఈ 2 ఇటు డివైడ్ అవుతుంది కదా, ఇక్కడ ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి 2 18 అవుతుంది, 9 2 18 అవుతుంది. ఇవి మల్టిప్లై చేయాలండి. 3 ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్, 3 ఇంటూ వై డాష్ స్క్వేర్, 3 2 6 ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ 10 x1 డాష్ స్క్వేర్ మైనస్ 10 y1 డాష్ స్క్వేర్ ప్లస్ 3 x1 డాష్ స్క్వేర్ ప్లస్ 3 y1 డాష్ స్క్వేర్ ప్లస్ 3 2 6 x1 డాష్ y1 డాష్. ఇక్కడ కామన్ లైక్ టర్మ్స్ అన్నీ చూసుకోవాలండి. ప్లస్ 6x1 మైనస్ 6x1 క్యాన్సిల్ అండి. ఇక్కడ ఏముందండి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, వై స్క్వేర్ టర్మ్స్, xy టర్మ్స్ రాసుకుందాము. 3x1 స్క్వేర్ ప్లస్ 10x1 స్క్వేర్ ప్లస్ 3x1 స్క్వేర్ 16x1 స్క్వేర్, 3y స్క్వేర్ మైనస్ 10y స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 4y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 6x డాష్ వై డాష్ మైనస్ 6x డాష్ వై డాష్ క్యాన్సిల్ అవుతుందండి. ఇప్పుడు 2 కామన్ తీయాలండి. 2 కామన్ తీస్తే 8x1 డాష్ మైనస్ 2y1 డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18. 2 1s 2 9s 18 అండి. అప్పుడు మనకి రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏంటండి,
8x1 dash square minus 2y1 dash square is equal to 9. This is the transformed equation, required transformed equation for the given original equation 3x square plus 10xy plus 3y square minus 9 ఈక్వల్ టు 0కి. అంటే క్వశ్చన్లో ఇచ్చింది ఒరిజినల్ ఈక్వేషన్, మనకు వచ్చిందేమో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీ అండి. ఓకేనా అండి, వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.